మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్. ఇప్పుడు మన పుచ్చకాయ ఉంది కదా సార్, వాటర్ మిలన్ ని ఎన్ని రకాలుగా మనం బిజినెస్ చేయొచ్చు. సో మనకు హోల్సేల్లో పుచ్చకాయ దొరుకుతుంది సార్, దాన్ని తీసుకొచ్చి రీటైల్లో అమ్మచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్ బిజినెస్. ఇంకోటి, దాన్ని పీసెస్ గా కట్ చేసి ఒక పీస్ లెక్కన అమ్మచ్చు. రెండోది. మూడోది, దాన్ని ఒక స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసి ఒక కప్లోకి వేసి దానికి ఒక ప్రైస్ పెట్టి అమ్మచ్చు. నాలుగోది, దాన్ని ఒక జ్యూస్ చేసి ఒక గ్లాస్లో పోసి ఇవ్వచ్చు. ఇంకా ఫర్దర్గా వెళ్తే దాన్ని జ్యూస్ చేసి మంచిగా వడగట్టి దానికి ఒక మంచి బ్రాండ్ నేమ్ అటాచ్ చేసి ఫ్రెష్ జ్యూస్ అమ్మచ్చు. సో ఈ విధంగా మార్కెట్లో దొరికే ఒక వాటర్ మిలన్నే మనం ఇన్ని విధాలుగా అమ్మగలిగినప్పుడు, సో మనం చేసే బిజినెస్ లో కూడా మనం ఈ విధంగానే ఆలోచించినట్టయితే మనకు ఖచ్చితంగా దారులు అనేవి దొరుకుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ మిలన్ ఏదైతే పుచ్చకాయ మనము ఒక 50 రూపాయలకు కొని అది హోల్సేల్ అమ్మినప్పుడు 10 రూపాయలే లాభం వస్తుంది. అదే మనము బాటిల్లో పోసి దానికి ఒక బ్రాండ్ నేమ్ అమ్మినప్పుడు ఒక బాటిల్ 50 రూపీస్ అమ్మిన సందర్భాలు కూడా ఉంటాయి. సో నేనేమంటున్నా అంటే, అదే బాటిల్ని మనం 100 రూపాయలు అమ్మాలి అంటే దానికి మనం ఏమేమి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. సో ఇలా మనం ఆలోచించినట్టయితే ఖచ్చితంగా మనకి ఆ థాట్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో రెగ్యులర్గా అందరూ చేసేదే మనము చేసినప్పుడు దాంట్లో అందరికీ వచ్చే రిజల్టే మనకి ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఏమి ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్, యూ షుడ్ డూ ఎక్స్ట్రాడినరీ వర్క్.